నిన్న దాడిలో గాయపడ్డ చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిని ఆ పార్టీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి అమర్నాథ్ సహా టీడీపీ నేతలు సిమ్స్కి వచ్చి ఆయన్ని పరామర్శించారు. వైద్యుల సూచనల మేరకు పులివర్తి నాని డిశ్చార్జ్ అయ్యారు. ప్రశాంతమైన తిరుపతి చంద్రగిరిలోనూ వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని అన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పోలింగ్ తర్వాత కూడా టీడీపీని బైండ్ ఓవర్ చేస్తున్నారని మండిపడ్డారు. అమర్నాథ్ దాడులకు పాల్పడ్డ వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలన్నారు. ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ రాజకీయాలలాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు. నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా నాని ఇప్పుడే లోపల మాట్లాడాడు. జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. పోలీసుకు ఇన్ఫామ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు, రాలేదు అనే క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సిఐనో వేశారు. వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపడంలో కానీ అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పందా జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పోలింగ్ నేపథ్యంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో చంద్రగిరి తిరుపతిలో పోలీసులు మోహరించారు. రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లి, తిరుపతిలో పికెటింగ్లు కొనసాగుతున్నాయి. టీడీపీ వైసీపీ నేతల పరస్పర ఫిర్యాదులతో 4 కేసులు నమోదయ్యాయి. సోమవారం పోలింగ్ ముగిశాక వైసీపీ టార్గెట్గా టీడీపీ దాడులకు తెగబడింది. దీంతో నిన్న తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ ప్రతీకార దాడికి దిగింది. మరోవైపు రామిరెడ్డిపల్లిలో వైసీపీ నేత చంద్రశేఖర్ ఇంటిని ధ్వంసం చేసి తగులుపెట్టారు ప్రత్యర్థులు. చంద్రగిరి వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వాహనాలు కూడా ధ్వంసం చేశారు.